So hi dear students, AP 10th class 2024-25 సంబంధించి న్యూ సిలబస్ మెటల్స్ నాన్ మెటల్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువసార్లు మనకు ఎగ్జామ్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఆర్ లస్ట్రస్ అని చెప్తాం. అంటే లస్ట్రస్నెస్ అంటే షైనింగ్నెస్ అనమాట. సో మెటల్స్ ఆర్ హార్డ్, సమ్ మెటల్స్ ఆర్ హార్డ్, సమ్ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, లిథియం ఇలాంటివి తీసుకుంటే అవి వాటిని సాఫ్ట్ ఉంటాయి, వీ కెన్ కట్ దెమ్ విత్ ఎ నైఫ్. బట్ ఐరన్ కానీ కాపర్ కానీ అల్యూమినియం ఇలాంటివి, సో కాపర్, ఐరన్, సిల్వర్ ఇలాంటివి చూస్తే హార్డ్ మెటల్స్ అనమాట. సో మెటల్స్ ఆర్ మెలియబుల్ అని చెప్తాం. మెటల్స్ ఆర్ మెలియబుల్ అంటే మెలియబిలిటీ అంటే సో ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్ బై విచ్ ఇట్ కెన్ బీటన్ ఇన్ టు థిన్ షీట్స్ అనమాట. అంటే మెటల్ను బాగా వేడి చేసి దాని మీద హ్యామర్తో కొట్టి వెడల్పు షీట్గా మార్చడాన్ని ఏమని చెప్తామంటే మెలియబిలిటీ అని చెప్తాం. సో మెటల్స్ ఆర్ డక్టైల్ అంటాం. సో డక్టైల్ అంటే మెటల్ను బాగా వేడి చేసి దాన్ని పొడవైన తీగలు వైర్లుగా మార్చేటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే డక్టైల్ అంటాం. మోస్ట్ డక్టైలిటీ ప్రాపర్టీ ఉన్న మెటల్ ఏంటంటే గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ నుంచి 2 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి తీగను తయారు చేస్తారు. అలాగే మోస్ట్ మెలియబుల్ మెటల్ కూడా మనము గోల్డ్ అలాగే సిల్వర్ చెప్పొచ్చు. సో మెటల్స్ ఆర్ సొనారస్ అంటే మెటల్స్ను మనము ఏదైనా దీంతో మనం హిట్ చేసినప్పుడు సో దాని సౌండ్ వస్తుంది, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి వాటిని సొనారస్ అని చెప్తాం. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తాం. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్. సో వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అంటే మెటల్స్ ఆర్ లస్ట్రస్, మెటల్స్ ఆర్ హార్డ్, మెటల్స్ ఆర్ మెలియబుల్, మెటల్స్ ఆర్ డక్టైల్, మెటల్స్ ఆర్ sonorous, metals are good conductors of heat, metals are good conductors of electricity. So some metals are soft అన్నాం. సాఫ్ట్ మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం, పొటాషియం. సో ఇవి మనము కేక్ మాదిరి కత్తితో కట్ చేయొచ్చు. అలాగే సో దే క్యాన్ బి స్టోర్డ్ ఇన్ కిరోసిన్ అని చెప్తాం. సో వాటిని కిరోసిన్లో స్టోర్ చేస్తాం. సో మోస్ట్ డక్టైల్ మెటల్ ఏంటంటే గోల్డ్. 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఎంత పొడవైనటువంటి వైర్ని ఇస్తుందంటే 2 కిలోమీటర్ పొడవు. అలాగే మోస్ట్ డక్టైల్ మెటల్ కూడా గోల్డ్ అలాగే సిల్వర్ అని చెప్పొచ్చు. మెటల్స్ నుంచి సౌండ్ వస్తుంది కాబట్టి దే ఆర్ సొనారస్ అని చెప్తాం.